बजरंगबली मेरा नाम आपको मालूम है ना गुరించి పెద్ద ఇంటరాక్షన్ ఏమీ అవసరం లేదనుకుంటా నేను ఇప్పుడు నీ దగ్గర రెగ్యులర్ వస్తా ఇప్పుడు ఒకసారి స్నాన్ చేసి ఇప్పుడే స్నాన్ చేసి ఎక్కడికి పడితే అక్కడికి పోకుండా నీ దగ్గర ఇంటరాక్షన్ విశ్వస్తాం ఇలా హనుమాన్ పవర్ఫుల్ గాడ్ ఇట్లా నేను ఏమన్నా అడగానో లేదో ఇట్లా తీసుకో స్వామి నాకు నీకు సిగ్నల్స్ ఉంటాయి అని తెలుసు నా మనసులో ఏమో నేను తెలుసు అనుకుంటా అయితే నేను కొంచెం గాడ్ కుమారం బాగా వచ్చింది సిగ్నల్స్ కొంచెం అత్తలే వచ్చు నా మనసులో ఏమో నేను చెప్తాను ఈరోజు అయితే ఏం లేదు స్వామి చిన్నప్పటి నేను అనుకుంటున్నా ఐఫోన్ అంతే స్వామి మా నాన్న కొంచెం సెడి అయితే స్వామి ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా అయితే సమ్మర్ సీజన్ మీరు కొంచెం బిజీగా ఉంటాం హనుమాన్ స్వాములు ఉంటాం ఇక అందుకే మీరు బిజీగా మన విషయం మాకు ఒకటే తెలియదు కదా స్వామి మీరు బిజీ ఉంటుంది హనుమాన్ జయంతి అయిపోయినాక మీరు ఫ్రీ ఉంటారని ప్రశ్న ఏమనుకోకూరి చూడదు మీ కష్టాన్ని నేనేం వృధా కానీ ఒక 101 బాగా క్యాన్సల్ క్యాన్సల్ చూపించు అది కాదు అయితే ఏంటంటే మీకు కొత్త ఫోన్ ఉంటారా దాన్ని వాడుకోసారు మీ ఫోటోనే దాని ఇంటి ఉంటారా ఈ పాట వేసుకుంటా ఆ ఫోన్ లో ఎవరి ఫోటో తీయ ఫస్ట్ ఫోటో నీ తీసినాకనే వాళ్ళని ఇది కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోమని ఇక నేను మళ్ళీ ఫోన్ కొన్నాక అట్లా ఒక్కొక్క మధ్యలో ఏమనుకోకు ఏ బడ్జెట్ గంట కొండల్లో కోనల్లో కొలువై ఉన్నావన్న తండ్రి ఎండాకాలుడు ఇక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉందని మరి ఫోన్ చేస్తే లేవట్టావు సప్పుడే ఏంది బిజీ ఉండదు ఛార్జింగ్ లేదు ఇంకా అంత మంచిదేనా మరి అంత మంచిది అల్లుడు అదే మరి సరే కానీ మరి ఇప్పుడు నేను ఎందుకు వచ్చినావు అడగవేంది మరి ఎందుకు వచ్చినావు దాని కొరకు రావచ్చు నైట్ దావత ఉండేపటికి వచ్చిన వాళ్ళు నువ్వు పైసల కొరకు డబ్బుల కొరకు వచ్చినావు నేను ఎప్పుడు డబ్బుల కోసం వస్తాను ఎంత మాటను డబ్బుల కోసం కాదే నిన్ను చూడడానికి అమ్మని చూడడానికి వచ్చింది సరే గాని కొంచెం పని ఉందేమో నీతో ఏం పని అల్లుడు ఏం పని అంటే ఒక చిన్న ఫోన్ కొని కదా మరి కొనిస్తావా ఇప్పుడు డబ్బులకు ప్రాబ్లం కదా అల్లుడు నీ దగ్గర పైసలు లేవంటే నేను నమ్ముతానా ఇచ్చి అమ్మా నువ్వని చెప్పరాదే మామకు రవ్వంతా పని లేకుండా రవ్వలు నాకేసాడు కావాలన్నాడు నీ అసలు జరుగుతా రూపాయి పని లేకుండా కానీ ఫోన్ అన్నాడు ఈ పిల్లగాడికి నీ అమ్మ ఎప్పుడు గింతే మా మామ అయితేనే కరెక్ట్ మామ అయితమే గానీ ఒక ఐఫోన్ కావాలి ఏం ఫోన్ అయ్యా ఐఫోన్ 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 మీ అయ్య కాడుకు పో అయ్యే ఫోన్ కాదే నీ అవ్వ నేను చెప్తాను ఐఫోన్ అంటే ఇట్లా వెనక సేఫ్ పండు ఉంటది కదా సగం వరకు ఆ ఫోన్ ఇప్పుడు చేపలు ఎందుకయ్యా ఈతకాయలు అవి తాటికాయలు ఈతకాయలు తాగి ఇప్పుడు జగ వండుకపో తినేడు తాగేది కాదే దాని వెనుక బొమ్మ ఉంటది అది నాకు గొని
రేటు మంచిగా ఉంటది, పీస్ మస్తు ఉంటది. నాకు నీ అయ్య కడుక్కోపో అయ్యా. బాబు నాకు ఐఫోన్ కావాలి. ఐఫోన్ లేదు, బీఫోన్ లేదు, వచ్చి సపరేట్ తిని పీక్తావా? ఐఫోన్ ఐఫోన్ అని కొడతావా? ఓకే నువ్వు ఇట్లా అంటే నా అన్నం తినేం చేయాలి? సపరేట్ కావద్దు ఇంట్లోకి. తింటా తిను, పీక్తా నీకు. ఇగో ఈ సన్నపిల్ల సాధ తీసుకోపో, వాళ్ళ సాధన ఇంటి మొక్కెళ్ళి వచ్చావు. మామ అంటావుగా, నీ ఐఫోన్ కొరకు మీ మామను అడుక్కోపో, కొని కనుపో. మా అయ్య కత్త అన్నాడు. అయ్యా అల్లుడు గిట్లా అన్నాడు నీ అయ్యా. ఇప్పుడు ఇస్తా ఇజ్జత్ సవాల్. మామ పైసలు ఇస్తే ఫోన్ కొంటా, దోస్తాలకు దావత్ ఇస్తా. ఇగో అల్లుడు మిగిలిన పైసలు థమ్స్అప్ దాడు. ఇంకా థమ్స్అప్ తాగన్న దీనిలో. అవ్వకి 500 వస్తుంది. చైనా ఫోన్ రాదు, ఐఫోన్ అంట. అయితే నాది నాకు ఇచ్చేయి. అవ్వ నైట్ దావత్ కన్నా పనికొస్తాయి. ఎమ్రో మా బండి పన్ను లెక్క ఊగురు, ఇది ఉంటారా? నువ్వు ఒక అర్థమైంది. ఏమైందిరా గిట్లా అవుతున్నావు? ఏమైందిరా? హెయిర్ కటింగ్ మంచి రాలే, ఉరుకులైన ఏమన్నా? నేను చెప్పాలా నా బాధ? మా మామ ఐఫోన్ కొని ఇస్తారని ఎంతో ఆశలతో పోతే ఆ ఆశలన్నీ అట్టి చేపల పులిసి ఆఖరికి 500 చేతులు పెట్టి అవతల కొమ్మ. ఏం చెప్పాలి? 500కి 5 కిలో సేపులు వస్తలేవు. ఈ యాపిల్ ఫోన్ ఏమొస్తుందిరా? ఐఫోన్ ఎందుకు? నాలాంటి బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ ఫోన్ అనుకో. చీప్ ఫోన్లు కొనా, కొంటే ఐఫోనే కొనాలి. అయినా కానీ బర్రెకేం తెలుసా బజ్జీల వాసన? ఎవరు బర్రెని అంటున్నావు? నీ బర్రెని కాదు, ఇంకా రమేష్ గాని బర్రెని అంటాను. మరి మొన్న నుంచి నా బర్రె గడ్డి ఇంట్లేదు, నీలాంటి వాళ్ళు తీసేయాలి కావచ్చు. నీ బర్రె. అరే ఈ 40 ఒక్కలు వాసింది, ఈ ఫోన్ ఎందుకురా? అవుతా మరి కొత్తగా కొనరా, ఐఫోన్ కొనరా. వచ్చి నీ మీ మారవేమంతా. అరే నువ్వుగా తీపిన చెప్తాడేమో విన్యాసాలు ఏమది, కొత్తగా కొనుక్కోవచ్చులా? చెప్పులు కొనుక్కుంటా అని 100 రూపాయలు మా అమ్మని అడిగితే 10 రూపాయలు చేతిలో పెట్టి చెప్పులు కొనుక్కోరా అన్నది. 10 రూపాయలకు పాప్కానే రాలే, చెప్పులు ఏమవుతాయి? నేనేందన్న ఊరు నేడి చేసి ఐఫోన్ కొను గంతే. హలో ఎక్స్క్యూజ్ మీ, మా అన్న నీలక ఐఫోన్ కొన్నాడు తెలుసా? మీ అన్న కోలాపారంలో కోల ఎత్తుకుపోయడం తింటాడు, మీ అన్న ఐఫోన్ కొన్నాడు. అయినా మీకు ఏం తెలుసు ఐఫోన్ గురించి? ఐఫోన్ అంటే మధుర రమణీయ సుందర ఆహ్లాదకర కళారూపం రా. మీకేం తెలుసురా? అయినా కానీ మీ అసలు వాళ్ళు సెల్ఫీ ఎట్లా దిగుతారు? ఏదో బుగాలు తీరి ఇట్లా పట్టుకొని దిగుతారు. అది ఐఫోన్ అద్దం ముంగ నిల్చొని దిగుతారు. ఎందుకు? అది ఎందుకంటే ఐఫోన్ అందరు నిలవాలే కాబట్టి. అయినా మీరు ఫోన్ దేవుడు పెట్టుకొని తిరుగుతారు. అది ఐఫోన్ ఉన్న వాళ్ళు చేతిలో పట్టుకొని తిరుగుతారు. ఎందుకంటే అది ఐఫోన్ అందరికి తెలియాలే కదా. హలో మళ్ళీ తాగరా చూసినా మీ అసలు బుగ్గాలు ఏదో రింగ్ టోన్ పెట్టుకుంటారు. ఐఫోన్ రింగ్ టోన్ పెట్టుకుంటారు. ఐఫోన్ యూ క్యాచ్ మై పాయింట్. అది ఐఫోన్ అంటే. మీ అన్న ఉన్నది ఐఫోనేనారా? నాకు డౌట్ వస్తుంది. రియల్ ఐఫోన్. నాకెందుకో డౌట్ వస్తుంది. నిజమేనా? పక్క ఐఫోన్ మూరా నిజం. పక్క దగ్గర ఐఫోన్. ఈ దగ్గర దూరం ఏంద్రా? ఐఫోనేనా? బరాబర్ ఐఫోనే కానీ దాని ముందట ఎం ఉంటుంది. ఐఫోన్ ముంగట ఎం ఉంటుందా? ఎం ఐఫోన్. హలో సరే శివసాయన్న గా అభిలాష్ అన్న ఐఫోన్ తెచ్చినట్టు తెలియవు. అవునా? ఇగో ఈ ఫోన్ అవుతా నా బర్రె
నువ్వు నా కోసం వచ్చినా ఫోన్ కోసం వచ్చినా నువ్వేముంది ఇప్పుడు వస్తావు ఫోన్ వస్తారా చాలు ఇది అని కొనారా నేను మేము అమ్మ వెళ్తుంది పో ఏ అత్తాగే మళ్ళీ వెళ్తుంది నేను ఫోన్ ఇచ్చి పో సరే తీసుకో 2 నిమిషాలలో వస్తా ఫోన్ మాట నువ్వు ఆల్సా లిఫ్ట్ చెప్తున్నా చేస్తావు కోసం ఆకాశమల్లి రామోహన్ నమస్తే చూసినా ఐఫోన్ కొరికి చూసినా కదా ఇది ఐఫోన్ అంటారు నువ్వు 2 ఏళ్ళ నుంచి కొంటా అన్నావు చైనా ఫోన్ ఏమన్నా నువ్వు ఈ ఐఫోన్ ఏమంటావు నీ చూసినా నీ మొగానికి ఇవ్వడానికి ఫోన్ నువ్వు అవతలేదా నీకు అది నాది ఫోన్ అరే ఇది ఐఫోన్ రా నీ మొగానికి కూడా ఫోన్ చూసినా యాభై సైడ్ 5 నుంచి రాంగ్ పట్టుకొచ్చిందా ఎవడు చెప్పిండో నీకు బస్ స్టాండ్ లో కనిపిస్తానికి ఇచ్చిన అబ్బా ఏమారా విలువ అని విలువ అవి వస్తాడా పిలుస్తావు అయితే నీకు అది ఎట్లా చెప్పిండు అని మొన్న కొన్న ఫోను అయితే మీ ఇంటికి వచ్చినా నువ్వు ఇవ్వట ఊరికైనా అరే అరే అభిలేష్ రీ అరే ఇట్రా ఇట్రా ఇట్రారా ఏమో అంటే ఇవ్వరా ఇట్రా నేను చెప్పినప్పుడు అరే ఫోన్ నీదంటే కారా అరే అట్లా కాదు అరే నీ ఫోన్ నా ఫోన్ కదా మామ కాదు అరే మీరిద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నారా చెప్తా మీ సంగతి నేను కొత్త ఫోన్ కొన్నాను కదా నీ ఫోన్ ఇసుకో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చెప్తున్నా మేము వాళ్ళకి చెప్తున్నాం ఇగో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి. మన వీడియో సబ్స్క్రైబ్ అవుతారంట రాజాకి చెప్పినాక చేయడా నువ్వు చెప్పినాక చేస్తారుగా సబ్స్క్రైబ్ చేయండి. బీటెక్ అబ్బాయి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు బెల్ బటన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.